సేవకుడికి సేవకురాలకి వందనాలు. నా పెద్ద బిడ్డ పట్ల ఎంతో ప్రార్థన చేశారు. కానీ వాడు మామూలుగా నన్ను చూడడానికని వచ్చాడు. ఒకసారి చూపించుకుంటే బాగుండు అని నేను చెప్పినప్పటికీ కూడా వాడు వెళ్ళలేదు. ఒకసారి శుక్రవారం చర్చికి వెళ్ళేటప్పుడు చిన్న పాస్టర్ గారికి శైలంతో కూడా చెప్పాను. అమ్మ ఇంతకు ముందంటే మామూలుగా ఉండేది, ఇప్పుడు అది స్మెల్గా వస్తుందంట, కానీ వీడేమో డిసెంబర్కి వచ్చి చేయించుకుంటాను నేను ఆపరేషన్ అని చెప్తున్నాడు అమ్మ అంటాను. ఒకసారి ఎందుకన్నా మంచిది శివప్రక్ష డాక్టర్కి వెళ్ళండి, అతని సలహా తీసుకోండి, ఆయన ఏం చెప్తారో దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్తారు కానీ అని సేవకురాలు చెప్పారు. దాని నిమిత్తమే మాట నేను లోబడి బిడ్డను కూడా తీసుకొని వెళ్ళాను. ఆయన అన్నారు, ఇది ఆపరేషన్ పడుతుందమ్మా, దాంట్లోకి ఎయిర్ వెళ్ళిపోయింది, అది చాలా వరకు వెళ్ళిపోయింది, ఇంకా మీరు లేట్ చేస్తే ప్రమాదం, అది మీకు బయటికి కనిపించట్లేదు అనేసి. ఇది ఎప్పుడు వచ్చింది అని అడిగితే కరోనా ముందు నుంచి ఉంది, ఫస్ట్ కరోనా నుంచి, కానీ బాబుకి ఎటువంటి నొప్పి లేదని అశ్రద్ధ చేసేసాడు. అది అలాగే ఏదో చెప్పులాగా వస్తాయి కదా పోతాయి కదా అని మేము అనుకున్నాం. కానీ ఇంకా అది ఎక్కువ అవుతుంది, వాడైతే నాకు చెప్పలేదు. చెప్పకపోతే ఇంకా ఎప్పుడైతే ఆయనకి చూపించామో వేరే డాక్టర్ దగ్గరికి మాకు రాశారనమాట. సరే అని చెప్పి దానికి కూడా మేము లోబడి అక్కడ టెస్టులు అన్నీ చేయించుకోమన్నారు. ఆ టెస్టులు అన్నీ ఇచ్చేసి ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన అన్నారు, అమ్మ ఇది చాలా ప్రమాదంతో పోయింది, మీరు తెలుసుకోవట్లేదు, కానీ నేను ఆపరేషన్ చేస్తాను, ఇంత అమౌంట్ అవుతుంది, కానీ నేను 75% చెప్పగలను, కానీ బెడ్ రెస్ట్ అయితే 3 నెలలు ఇంకా ఎక్కువే ఉండాలి అని ఆయన చెప్పారు. ఇదేంటి అమౌంట్ ఎంతైనా ఇస్తానంటున్నాను, తర్వాత 75% అంటున్నారు. పిల్లలు పనిపాటుకి వెళ్ళవలసిన వాడు, ఇంటి దగ్గర ఉండవలసిన వాడు కాదు, వాడి నిమిత్తమే నేను బ్రతకాలి, నా కుటుంబం నడవాలి, ప్రభువా నీ చిత్తం అలాగని చెప్పి మళ్ళీ మేము బయటకు వచ్చేస్తుంటే తేజ అన్నాడు, అమ్మ ఎందుకన్నా మంచిది ఇక్కడ వరకు వచ్చాం కదా, ఒకసారి కేజీహెచ్ కూడా వెళ్దాం అనేసి అన్నాడు. కేజీహెచ్కి వెళ్ళే ముందు ప్రతిమ హాస్పిటల్లోని ఒక డాక్టర్ గారికి ఇక్కడ వైజాగ్లో ఉండేటప్పుడు టెన్నిస్ నేర్పిస్తుండేవారు అనమాట. ఆ సార్కి ఒకసారి ఫోన్ చేస్తే కేజీహెచ్లో ఉన్న పెద్ద డాక్టర్ గారికి సర్జరీ డాక్టర్కి ఆయన ఫోన్ చేసి చెప్పారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి తేజేశ్వరరావు గారు అనేసి పేరు చెప్పి మమ్మల్ని పంపించాను. ఆయన దగ్గరికి ఆయన ఆపరేషన్ థియేటర్లు ఉన్నారు, మేము అక్కడికే వెళ్ళమని చెప్పి మేము అక్కడికే వెళ్ళిపోయాం. ఆయన అన్నారు, ఈ టెస్ట్ చేయించుకొని రేపు ఆపరేషన్ పెట్టేస్తాను నేను అన్నారు. బయట చేయించేసుకోండి అనేసి అంటే సరేలే త్వరగా అవ్వాలని చూస్తున్నాం కదా అలాగనేసి బయట టెస్ట్ చేయించుకొని ఫస్ట్ రోజు వెళ్ళి జాయిన్ అయిపోయాం. జాయిన్ అయిన తర్వాత ఆ రోజు జరగవలసిన మళ్ళీ అక్కడ ఉన్న టెస్టులు కూడా అన్నీ చేశారు. కానీ ఫాస్ట్ ఇయర్కి తీసుకొచ్చారు. ఇలా 3 నెలలు అంటున్నారు ఫాస్ట్ ఇయర్, కాకపోతే మళ్ళీ గ్యారెంటీ కూడా చెప్పాలంటున్నారు అంత డాక్టర్ కూడా. ఏంటి అయ్యా అనేసి అంటే ఏమీ లేదు, ప్రార్థన పెట్టడం భయపడవద్దమ్మా అన్నారు. కానీ సన్నిధానంలో ఒక ఆదివారం ఆయన ప్రకటించారు, ఎక్కువ రోజులు కాదు, దేవుడు చెప్తున్నాడు నెల 15 రోజులు మాత్రమే ఒక ఆపరేషన్ జరిగినప్పటికీ రెస్ట్ తీసుకుంటాడు, తర్వాత తన పనికి తను వెళ్ళిపోతాడని సేవకులు చెప్పారు. అది చెప్పిన తర్వాత దాని నిమిత్తం మేము కళ ముందు కొనసాగి వెళ్ళాము, జాయిన్ అవ్వాము. 7వ నెల 30 జాయిన్ అయ్యాము. 31ని ఆ రోజు ఆపరేషన్కి వెళ్తాం అనమాట. 7:03 సేవకులు ప్రార్థన చేయడానికని ఫోన్ చేశారు. అయితే ఏంటమ్మా ఏం చేస్తున్నారు, తేజ ఎలా ఉన్నారంటే ఫాస్ట్ గారు ఆపరేషన్ థియేటర్ తీసుకువెళ్ళడానికి అందరినీ కొంచెం రెడీ చేస్తున్నారండి అనేసి చెప్పామన్నమాట. ఫాస్ట్ గారు అన్నారు, ఎన్ని గంటలకు వెళ్ళినప్పటికీ కూడా 12 తర్వాతే వీళ్ళు బయటకు వస్తాడు, మంచిగా చేస్తారు, తర్వాత పెద్ద డాక్టర్ చేస్తారు, మీరు ఇబ్బంది పడొద్దమ్మా అనేసి అని అన్నారు. టైము కూడా నేను అప్పుడు మళ్ళీ చూసుకున్నాను అనమాట. బాబుని 9:30 తీసుకెళ్ళారు, కానీ 12 తర్వాత బాబు బయటకు వచ్చారు. తీసుకొని వస్తున్నప్పుడు వాళ్ళు ఒక డబ్బా అవి తెచ్చుకోమంటారు కదా టెస్టుల కోసం అనేసి ఒక ఆయన పెద్ద ఆయన తెల్లగా ఉన్నారు, ఆయన వచ్చి గబగబా, అమ్మ నీ బిడ్డ చాలా అదృష్టవంతుడు, అసలు సర్జరీ పెద్ద డాక్టర్ నీ బిడ్డకు చేశాడు ఆపరేషను, అందుకు ఏ ప్రాబ్లం లేదు, ప్రతి ఒక్కటి కూడా అందులో ఏ బలహీనత ఉందో అంతా కూడా తీసి పడేశారు, నీకు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగని ఆయన చెప్పి లోపలికి వెళ్ళారు. సేవకులు ఏదైతే చెప్పారో అక్కడ కూడా అదే దేవుడు మాట్లాడారు. ఆ డాక్టర్ ఆపరేషన్ చేయడం జరిగింది. కానీ అందరినీ పంపిస్తున్నారు, కానీ తేజాన్ని మట్టుకు కొన్ని రోజులు ఉందమ్మా, అది వెనక పక్క కాబట్టి ఏదైనా ఇన్ఫెక్షన్ గట్రా అవుతుంది, ఏమీ కాకుండా చూసి నేను పంపిస్తాను అని చెప్పి మమ్మల్ని తర్వాత ఇంటికి పంపించారు. పంపించిన తర్వాత వచ్చాము. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత రమ్మన్నారు. ఈ డాక్టర్లు స్ట్రైక్లు అన్నీ చేయటం వలన ఒకసారి వెళ్తే వాడికి ఏంటంటే అందులో నుంచి వాటర్లో కారుతుంది అనమాట. అతను అన్నారు కొంచెం ఇదిగా ఉంది అని చెప్పారు. పలానా రోజులు రమ్మన్నారు. పలానా రోజులు రమ్మని ఏ డాక్టర్ అయితే సర్జరీ చేశారో ఆ డాక్టరే మళ్ళీ అవంతా చూసి
అతను పక్కనున్న అసిస్టెంట్ డాక్టర్కి ఆ కుట్లు ఇంపమని చెప్పి ఒక ఆయింట్మెంట్ 14 ట్యాబ్లెట్లు మాత్రమే రాసిచ్చారు. దేవుని కృప వల్ల, సేవకులు చేసిన ప్రార్థన వల్ల, సంఘం చేసిన ప్రార్థన వల్ల అవి మట్టుకే వాడాను. తర్వాత వాడికి ఇంకో బలహీనత అరికాల్లో ఇక్కడ ఉండేటప్పుడు చిన్న చిన్న కాయల్లాగా వచ్చేవట. అవి కూడా నాకు చెప్పలే. అది కూడా స్కిన్ డాక్టర్ తీసుకెళ్ళి ఇంజక్షన్ అరికాళ్ళకి వేయించాను. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకెళ్ళాను. అవి ఏంటో లిక్విడ్ లాంటి ఇచ్చాడు, అది మానేను. అది మామూలు నడుస్తుండగానే అవి అన్నీ రాలిపోయింది దేవుని కృప వల్ల. కానీ దేవుని చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఏ రోజునైతే మళ్ళీ తన పనిలోకి వెళ్తారో అదే డేట్కి ఈ రోజుకి నెల 15 రోజులైంది వాడికి ఆపరేషన్ జరిగి. ఆ నెల 15 రోజుల తర్వాత వాడు టెన్నిస్ కోర్టులో ఈ రోజు తెల్లవారి అడుగు పెట్టాడు. ఇదంతా దేవుని కృప, నా సేవకులు చేసిన ప్రార్థన. కానీ ఇదంతా చాలా మిరాకిల్ అనమాట. అసలు 3 నెలలు అంత పెద్ద డాక్టరు 3 నెలలు చెప్పలేను అనేసి అన్నారు. కానీ దేవుడి పట్ల ఎన్నో గొప్ప, దేవుడి బిడ్డ పట్ల ఎన్నో గొప్ప కార్యాలు, ఇదే కాదు చాలా గొప్ప కార్యాలు. ఈ రోజు అక్కడ ఉన్నాడంటే దేవుని యొక్క కృప, నా సేవకుల కుటుంబం చేసిన ప్రార్థన. ఎన్నో బలహీనతలు సంవత్సరానికి ఏదో ఒకటి 24 గంటల ఆపరేషన్ అయింది. అప్పుడు కూడా అలాగే దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. దేవుడు చేసిన మేము దీవించిన